ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. దేర్ఫోర్ రిబ్యూక్ దెమ్ షార్ప్లీ సో దట్ దే విల్ బీ సౌండ్ ఇన్ ద ఫెయిత్. తీతుస్ చాప్టర్ 1 verse 14. ఈ రోజుకు గాను సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అనేక మంది క్రైస్తవులు విశ్వాసులు అని చెప్పుకుంటారు కానీ వారిలో విశ్వాసము ఉండనటువంటి పరిస్థితి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టనుగా ఉండడం అసాధ్యం. ఈ రోజున నీవు లేదా నీ కుటుంబము మరి దేవునికి ఇష్టంగా ఉంటున్నారా? ఒకవేళ నీవు విశ్వాసంలో ఉన్నా నీ కుటుంబము నీ వలే జీవిస్తుందా? అపోస్తుడైన పౌలు గారు ఈ పత్రికను తీతుకు వ్రాస్తూ అంటున్నాడు, వారు విశ్వాస విషయంలో స్వస్థత పొందేలా నీవు వారిని కఠినముగా గద్దించుము అని. క్రేతీయులు ఉండే ప్రాంతంలో తీతు భక్తుడు సేవ చేస్తున్నాడు. వారు ఎలాంటి వారు అని వాక్యం సెలవిస్తుందంటే, వారు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులను, తిండిబోతులునై ఉన్నారు అని. వీరందరూ యేసుక్రీస్తుని నమ్ముకున్నవారే, కానీ వారి క్యారెక్టర్ ఏంటంటే వారెప్పుడూ అబద్ధాలు ఆడతారంట. తిండిబోతులుగా, సోమరిపోతులుగా, ఇంకొకరిని మోసం చేసేవారిగా జీవిస్తున్నారంట. ఈ రోజున క్రేతీయులు లాంటి సంఘము వారు మన మధ్యన లేరా అండి? పేరుకైతే యేసయ్య నామం పలుకుతూ చేయాల్సిన చెడంతా చేస్తూనే ఉంటారు. ఒకానొక సమయంలో ఆ అక్రమాలను, ఆ దోపిడీలు చేస్తున్న వారిని చూస్తే విశ్వాసులు కనిపిస్తుంది, ఈమె కంటే, ఈ వ్యక్తి కంటే అన్యుడే 100 రెట్లు నయం కదా అని. అటువంటి అక్రమంగా దేవుని నామానికి అవిధేయముగా, అవమానకరముగా జీవిస్తున్న వారు ఉన్నారు. ఈ క్రేతీయులకు కల్పనా కథలన్నా, మనుష్యులు ఈ లోకపరంగా పెట్టే ఆచారాలన్నా బాగా ఇష్టమంట. మనలో కూడా చాలా మంది ఉంటారు, మంగళవారం మంచిది కాదు, పిల్లి ఎదురు రావద్దు, తుమ్మినప్పుడు బయటికి పోవద్దు. ఇవన్నీ మనుషులు పెట్టారా? మరి దేవుడు పెట్టారా? దేవుడు 7 రోజులను సృష్టించి ఆ 7 రోజుల్లో ఒక్కరోజైనా మంచి కాదు అని చెప్పాడండి? 24 గంటలు ఇచ్చిన దేవుడు పలానా గడియ మంచిది కాదని చెప్పాడా? అన్ని రోజులు మంచివే, అన్ని సమయాలు మంచివే. మనకు సర్వశక్తి గల దేవుడు తోడుంటే ప్రతి నిమిషం మంచిదే. అయితే ఈ విధంగా తప్పిపోయినటువంటి లేదా తొలగిపోయిన వారిని పౌలు భక్తుడు ఏమని పిలుస్తున్నాడంటే విశ్వాస బలహీనులు అని. అందుకే అంటున్నాడు, వారు విశ్వాసములో స్వస్థత పొందుకునేలా నీవు వారితో కఠినంగా మాట్లాడు అని. సాధారణంగా మనకేదైనా అనారోగ్యము వచ్చిందనుకోండి, ఒక ట్యాబ్లెట్ని వేసుకుంటాం, లేదా ఇంజెక్షన్స్, ఇలా ఏవో ట్రీట్మెంట్స్ని తీసుకుంటాం. అయితే ఏ ట్యాబ్లెట్ చేదు లేకుండా ఉండదు, ఏ ఇంజెక్షను చిన్న నొప్పైనా కలిగించకుండా ఉండదు. మనకు స్వస్థత కావాలి అనుకుంటే తప్పకుండా వాటిని వాడి తీరాల్సిందే, టేస్ట్ బాగోలేకపోయినా, నొప్పి పుట్టినా. అలాగే ఆ క్రేతీయులు ఫీల్ అయినా పర్వాలేదయ్యా, వారిని కఠినంగా గద్దించు, ఆ మాటలను బట్టైనా వారికి విశ్వాసములో స్వస్థత వస్తుంది అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎలాగైతే శరీరపరంగా స్వస్థతను కోరుకుంటున్నామో, ప్రభువుకు ప్రార్థిస్తున్నామో, మనలో ఉన్న ఈ విశ్వాస అస్వస్థత నుండి కూడా విడుదల పొందుకునేలా ప్రార్థించాలి. దేవుని పేరు చెప్పుకొని మరి పాపములో జీవిస్తున్న వారి పట్ల నీవు ఊరకనే ఉండొద్దు. వారు బాధపడ్డా, కొంచెము నొచ్చుకున్నా పర్వాలేదు, వారిని వాక్యం ద్వారా హెచ్చరించు. లోపల ప్రేమించుట కంటే అందరి ముందు గద్దిస్తే ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. చిన్నప్పుడు ఒక తండ్రి లేదా తల్లి తన పిల్లల పట్ల బెత్తం వాడితే వారు ఖచ్చితంగా పెద్దయ్యాక ప్రయోజకులుగా ఉంటారు. అదే ఆ తల్లిదండ్రులు గారాభం చేస్తే వారి పిల్లల యొక్క ఫ్యూచర్ చాలా ఘోరంగా ఉంటుంది. ఈరోజు నా విశ్వాసులు అని చెప్పుకుంటూ పాపంలో జీవిస్తున్న వారిని సరిచేస్తే వారు ఇంకా విశ్వాసంలో ఎదుగుతారు, అనేకులకు మాదిరికరంగా మారుతారు. లేకపోతే క్రేతీయులులాగా వారు దేవుని నామానికి అవమానకరంగా ఉంటారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, బహుశా నీకే విశ్వాస స్వస్థత అవసరమై ఉన్నదేమో. ఒక్కసారి ఆలోచించు. యేసయ్య అంటే ఎవరో తెలుసు నీకు? ఆయన నీకోసం ఏం చేశాడో తెలుసు. అయినా పాపాన్ని వదలలేకపోతున్నావా? అయినా ఈ లోక ఆకర్షణల నుండి బయటపడలేకపోతున్నావా?
దురలవాట్లతో బందీగా మారావా? అయితే ప్రభువు నిన్ను స్వస్థపరచాలని ఆలోచన చేస్తున్నాడు. నీవు విశ్వాసములో స్వస్థత పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు నలుగురికి మాదిరి చూపే విధంగా ఉండాలి, కానీ నలుగురు నిన్ను బట్టి దేవునికి దూరం అయ్యే విధంగా ఉండకూడదు. కాబట్టి ఒక్కసారి పరీక్షించుకో, విశ్వాసంలో ఇంకా ముందుకు వెళ్ళు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చెయ్యునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడైన దేవ, కృపా కనికరములు కలిగిన మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమును బట్టి వందనములు, స్తోత్రములు ప్రభువా. అయా మరి తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా మరి క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉండినప్పటికీ ప్రభువా, అయా మరి చాలా మందిలో విశ్వాసము లేనటువంటి పరిస్థితి ఉందని, మరి విశ్వాసము లేకుండా తండ్రి మీకు ఇష్టలుగా ఉండడం అసాధ్యమని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో సరిచేసి గద్దించిన మీ యొక్క వాక్కును బట్టి మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున మరి తప్పిపోయిన స్థితిలో ఉన్నారో, విశ్వాసములో తొలగిపోయిన స్థితిలో ఉన్నారో, అయ్యా వారిని సరిచేసేటువంటి మాటల్ని తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని కూడా సరిచేసిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలహీనులను బలపరచండి, సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయండి. అరికాలు మొదలుకొని నన్నెత్తిన వరకు తండ్రి మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించి అయ్యా మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థతను కలగజేయమని వేడుకుంటున్నాము. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. ఆయా రుణ భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాము. అయా మరి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వీటన్నిటి నుంచి విడుదల దయచేయండి. మరి తండ్రి వారికి వచ్చిన శోధల నుంచి విడిపించండి. వారు అనుభవిస్తున్న బాధల నుండి విడుదల దయచేయండి. నీ భారము నా మీద మోపుము, నేను నిన్ను ఆదుకుంటానంటున్నారు ప్రభా. అయా విడువని ఎడబాయిని దేవుడు, బిడ్డలను మీరే ఆదుకోమని, అయా శాంతిని సమాధానాన్ని వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము. యవన వయసులో ప్రభా మీ యొక్క తండ్రి సిలువను మోసే కృప బిడ్డలకు దయచేయండి ప్రభా. యవన బలాన్ని బట్టి వారు అతిశయించకుండా మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా, దీనులుగా ఉండడానికి సహాయం దయచేయండి నా ప్రభా. అదేవిధంగా నా ప్రభా, అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు ప్రభా. అయ్యా బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. విధవరాల పక్షాన న్యాయము తీర్చండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలమును దయచేయమని వేడుకుంటున్నాం. గర్భఫలము మీరిచ్చే బహుమానము ప్రభా. అయా మరి ఎన్నో హాస్పిటల్ తిరిగినప్పటికీ నా తండ్రి ఫలితము లేక మీ పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతున్న బిడ్డల యొక్క గర్భాన్ని తెరవమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి మీరే తండ్రి వారికి గర్భఫలమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. అయా మరి తండ్రి ఎటువంటి అనారోగ్యము బిడ్డలకు కలగకుండా మీ యొక్క శక్తి చేత, మీ బలము చేత వారిని నింపమని వేడుకుంటున్నాం. డెలివరీ సమయంలో మీరే తండ్రి బిడ్డలకు శక్తిని, సామర్థ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఇప్పుడే పుట్టిన బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయము వారికి దయచేయండి ప్రభా. అవునయ్యా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బిడ్డలను ఉంచండి తండ్రి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా వివాహ విషయంలో మొరపెడుచున్నారో, వారి యొక్క వివాహ విషయంలో తండ్రి మీరే సహాయం దయచేయండి. మీ చిత్త ప్రకారంగా వారి వివాహమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా వారిని తండ్రి క్షేమంగా, సురక్షితంగా వారు చేరుకోవాల్సినటువంటి గమ్యస్థలానికి వారు చేరుకున్నట్లుగా సహాయం దయచేయండి. దేశాన్ని, అధికారులను దీవించండి. అధికారులకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి. మీ యొక్క కృప వారిపైన ఉంచండి ప్రభా. అయా వారి యొక్క కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. దైవజనుల కుటుంబాలను దీవించండి అయ్యా. మీ పరిచర్య చేస్తుండగా వస్తున్న ఆటంకాలు, అడ్డంకులు అన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. అయా వారి యొక్క పరిచర్య నూరంతల ప్రతిఫలముతో నింపండి నా ప్రభా. అవసరాలన్నింటినీ తీర్చండి ప్రభా. సంఘాన్ని తండ్రి మీ యొక్క కృపలో భద్రపరచండి అయ్యా. సమాధానమును కలిగిన సంఘముగా ఆ యొక్క సంఘమును నిలవబెట్టమని వేడుకుంటున్నామయ్యా. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తుండగా మీ యొక్క కృప, కనికరము, మీ కటాక్షము ఆ బిడ్డలపైన ఉంచండి. ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని ధైర్యపరచమని వేడుకుంటున్నాం ప్రభా. ఏ స్థితిలో బిడ్డలున్న వారి స్థితిని మార్చే దేవుడవు, ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రభా వారికి అనుకూలముగా మార్చే దేవుడవు తండ్రి. ఏ పరిస్థితి అయినా, ఏ కష్టమైనా, ఎటువంటి బాధ అయినా తండ్రి వాటన్నిటిలోంచి విడిపించే దేవుడవు నీవే ప్రభా.
నీ పైన విశ్వాసం ఉంచి ప్రార్థిస్తుండగా కృపను అనుగ్రహించమని, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ, తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యమును చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.